నీకు తమ్ముడైతే నాకు మొగుడు. కాబట్టి మా మొగుడు పెళ్ళాల విషయంలో నువ్వు జోక్యం చేసుకోకూడదన్నమాట. ఒక పాత నీతి చెప్తాను విను. చీమా చీమా నన్నెందుకు కుట్టావు అని అడిగితే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని అందంట. ఎందుకు నువ్వు అనవసరంగా కుట్టించుకోవడం చెప్పు. నేను తీసుకొచ్చిన డ్రెస్ వేసుకుంటేనే నిన్ను ఫంక్షన్ కి తీసుకెళ్తాను, లేదంటే నేను తీసుకెళ్ళను. అమ్మమ్మ, నువ్వు నాకు నచ్చిన డ్రెస్ ని చింపేశావు. రాధికకి ఫోన్ చేయాలి. రాధిక, నేను స్వీటీ. స్వీటీ, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? మరేమో మా నాన్న దేవుడికిచ్చి నాకు బ్యూటిఫుల్ గౌన్ పంపించాడు. నేను ఆ గౌన్ వేసుకుని మా స్కూల్ ఫంక్షన్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరికి మా నాన్న పంపించిన గౌన్ అని హ్యాపీగా చెప్దామని అనుకున్నాను. కానీ గౌన్ చిరిగిపోయింది రాధిక. స్వీటీ, నువ్వు గుడ్ గర్ల్ కదా, ఏడవకూడదమ్మా. అది కాదు రాధిక, నేనిప్పుడు మా స్కూల్ ఫంక్షన్ కి వెళ్ళాలి. ఎలా చెప్పు? ఇప్పుడేంటి, నువ్వు ఆ గౌన్ వేసుకుని స్కూల్ ఫంక్షన్ కి వెళ్ళాలి అంతే కదా? అవును. సరే, నేనిప్పుడే వచ్చి చిరిగిపోయిన నీ గౌన్ ని కుట్టి పెడతాను. నువ్వు ఏడవకుండా హ్యాపీగా ఉండు. అంటే నీకు డ్రాయింగే కాదు, టైలరింగ్ కూడా వచ్చా? నాకొచ్చు. మా అమ్మ పెద్ద టైలర్. మా అమ్మ దగ్గర నేర్చుకున్నానులే. హాయ్, అవునా? మరైతే వెంటనే వచ్చేయ్. నా గౌన్ కుట్టిస్తావా? నిమిషంలో వస్తాను, క్షణాల్లో కుట్టిస్తాను. అదే గౌన్ లో నిన్ను ఫంక్షన్ కి పంపిస్తాను. ఓకేనా? ఓకే రాధిక, త్వరగా వచ్చేయ్. అలాగే. బాయ్. బాయ్ రాధిక. మా నాన్న పంపించిన గౌన్ ని వేసుకుని నేను ఫంక్షన్ కి వెళ్తాను. చూసావా నీ డ్రెస్ ఎంత బాగా కుట్టానో? వేస్తానుండు.
వావ్, సూపర్గా ఉన్నావు స్వీటీ. ఈ డ్రెస్ నీకు చాలా చాలా బాగుంది. ఎంత ముద్దుగా ఉన్నావో. థ్యాంక్ యూ రాధిక. స్వీటీ, ఏమైంది? ఎందుకు ఉన్నట్టుండి సడన్ గా డల్ అయ్యా? ఏం జరిగింది? మరేమో ఈరోజు మా స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ కదా. నేను అన్నిట్లోనూ ఫస్ట్ తెలుసా. నాకు బోల్డ్ అన్ని ప్రైజులు కూడా ఇస్తారు తెలుసా. అవునా? మా స్వీటీ సూపర్. అయితే హ్యాపీగా ఉండాలి కదా, ఎందుకు బాధపడుతున్నావు? మా ఫ్రెండ్స్ అందరూ పేరెంట్స్ తో వస్తారు, కానీ నాతో ఎవరు రారు కదా. ఏడుపుస్తుంది రాధిక. స్వీటీకి చాలా ధైర్యం, అస్సలు ఏడవకూడదు తెలుసా. అది కాదు రాధిక, నాకు తోడుగా ఎవరూ లేరు. ఎవరూ లేకపోవడమేంటి? నేను నీ ఫ్రెండ్ని, నేను లేనా? హాయ్ అంటే మా స్కూల్ ఫంక్షన్ కి నాతో వస్తావా? వస్తావా ఏంటి? ఆల్రెడీ మనం బయలుదేరిపోయాం. వెళ్దాం పదా. థ్యాంక్ యూ రాధిక, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో, ఫ్రెండ్స్ మధ్య నో థ్యాంక్స్ అని నువ్వే చెప్పావు కదా. అయితే పదా రా. ఆంటీ, ఆంటీ. నువ్వు వెళ్ళి ఆడుకో. ఆంటీ, ఆంటీ. ఏంటి స్వీటీ? నేను రాధిక తోటి మా స్కూల్ ఫంక్షన్ కి వెళ్తున్నాను. వద్దులేమ్మా, ఫంక్షన్ కి నేను తీసుకెళ్తాను. ఆహా లేదు, నేను రాధికతోనే వెళ్తాను. స్వీటీ, చెప్పిన మాట వినమ్మా. ఆహా లేదు. స్వీటీ, నేను చెప్పేది వినమ్మా. ఆహా నేను వినను. నేను రాధికతోనే వెళ్తాను. నేను రాధికతోనే వెళ్తాను. నేను రాధికతోనే వెళ్తాను. నేను రాధికతోనే వెళ్తాను. పర్వాలేదండి దేవి గారు, నేను తీసుకెళ్తాను. అది కాదు మేడం, పాప వాళ్ళ అమ్మమ్మ గారికి చెప్పకుండా. స్వీటీ ఏడుస్తుంటే తీసుకెళ్ళనని చెప్పండి. పెద్దావిడ అర్థం చేసుకుంటారులేండి. అది కాదు మేడం, ఇంతకు ముందు ఒకసారి మీ ఇంటికి పంపించినందుకు ఆవిడ చాలా సీరియస్ అయ్యారు. కాస్త నా బాధ కూడా అర్థం చేసుకోండి. అప్పుడంటే ఆవిడికి నేనెవరో క్లియర్గా తెలీదు. ఇప్పుడు డ్రాయింగ్ టీచర్ని తెలిసే ఉంటుంది కదా, ఏమి అనర్లేండి. ప్లీజ్ మేడం, నేను చెప్పేది. చూడండి దేవి గారు, పాప నాతో రావడానికి అంత ఇష్టపడుతుంటే నేను ఈ డ్రెస్సే వేసుకుంటాను. చించేద్దామమ్మా. అమ్మమ్మ వద్దామమ్మా. స్వీటీ పసిపిల్ల పాపం, దానికేం తెలుసు? నేనే దానికి మెల్లమెల్లగా అర్థమయ్యేలా చెప్పాలి కదా. కానీ అనవసరంగా అరిచేశాను. దాని ఫ్రెండ్స్ అందరూ ఫంక్షన్కి వెళ్ళుంటారు. పాపం తనొక్కతే ఏడుస్తూ ఉండుంటుంది.
డ్రైవర్ హాస్టల్కి పద. అలాగే మేడం. బాయ్ ఆంటీ. పాప జాగ్రత్త అండి. అలాగే అండి. రామ్మా. బాయ్ ఆంటీ. బాయ్ స్వీటీ. బాయ్. బాయ్ అన్న పద. ఓరి భగవంతుడు, ఈవిడిప్పుడు వచ్చిందేంట్రా నాయనా. దేవి, స్వీటీ ఎక్కడా? దేవి అడుగుతుంది నిన్నే, స్వీటీ ఎక్కడా? స్వీటీ ఎక్కడుంది అని అడుగుతుంటే అలా బిత్తర చూపులు చూస్తావేంటి? తన్ని రెడీ చేసి స్కూల్ ఫంక్షన్కి తీసుకెళ్ళాలి కదా, ఎక్కడా? అంటే పాప గురించి అడుగుతుంటే ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? ఏమైంది? రాధిక గారు తీసుకెళ్లారు. బుద్ధుందా అసలు నీకు? ఆ? నా మనవరాల్ని వాళ్ళ దగ్గరికి పంపించొద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? ఆ రాధికతో ఎందుకు పంపించావు? అంటే స్కూల్ ఫంక్షన్ కదమ్మా, రాధిక తీసుకెళ్తే ఏమవుతుందని. షటప్! ఆ? నాకే సలహాలు చెప్తున్నావా నువ్వు? చెప్తాను, వెళ్ళొచ్చిన తర్వాత నీ సంగతి చెప్తాను. డ్రైవర్, కార్తీ, స్కూల్కి వెళదాం పద. అలాగే మేడం. హాయ్, ఎంత బాగుందో రాధిక. నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను తెలుసా. గుడ్. మా స్వీటీ ఎప్పుడు ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. వెళ్దాం పద. ఆ రాధిక, హ? చెప్పమ్మా స్వీటీ. మరేమో నాతో మా అమ్మమ్మ తప్ప స్కూల్కి ఎవరు రారని మా ఫ్రెండ్స్ అంతా అంటారు. నాతో నా ఫ్రెండ్ రాధిక వచ్చిందని అందరికీ నేను పరిచయం చేస్తాను. అవునా? అయితే అందరినీ పరిచయం చేసుకుందాము. పద. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ స్వీటీ. రాధిక మా సైన్స్ టీచర్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. స్వీటీ, మీ రిలేటివా? కాదు టీచర్, రాధిక నా ఫ్రెండ్. ఏంటి, తను మీ ఫ్రెండా? ఇంత పెద్దగా ఉంది, నా ఫ్రెండ్ ఏంటా అని అనుకుంటున్నారు కదా. మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. రాధిక డ్రాయింగ్ టీచర్ కూడా తెలుసా. అవునా? మీరు డ్రాయింగ్ టీచరా? ఏ స్కూల్లో అండి? స్కూల్లో కాదండి, ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను. ఓ అవునా, వెరీ గుడ్. అవును స్వీటీ, నీ పర్ఫార్మెన్స్ కు ప్రిపేర్ అయ్యావా? ఓ సూపర్ గా ప్రిపేర్ అయ్యాను టీచర్. వెరీ గుడ్, బాగా చేయాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ టీచర్. మేడం, ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి. స్వీటీకి
పల్లవి అనే పేరుంది. అవునా? తన ఒరిజినల్ నేమ్ స్వీటీ అని మేమందరం అనుకుంటున్నాం. ఆ పేరుని రాధికానే నాకు పెట్టింది టీచర్. నా పేరు ఎలా ఉంది టీచర్? బాగుంది కదా? చాలా బాగుంది. మేడం, కుదిరితే మీ స్కూల్ రిజిస్టర్లో పాప పేరుని పల్లవిగా రాయగలరా? షూర్ అండి, తప్పకుండా. అంతేకాదు, ఇప్పుడు స్టేజ్ మీద కూడా తనని పల్లవి అనే పిలుస్తాం. అలాగే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా తన పేరు పల్లవి అనే రాస్తాను. థ్యాంక్ యూ మేడం. మోస్ట్ వెల్కమ్. స్వీటీ, పర్ఫార్మెన్స్ కి టైం అవుతుంది, వెళ్ళి మేకప్ వేసుకొని త్వరగా రెడీ అవ్వు. అలాగే టీచర్. ఓకే అండి, పాపని తీసుకెళ్లి రెడీ చేయండి. అలాగే. రాధిక, మా ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తాను, పద. స్వీటీ, నిన్ను త్వరగా రెడీ అవ్వమని టీచర్ చెప్పారు కదా. ఫస్ట్ నిన్ను రెడీ చేస్తాను, ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ ని పరిచయం చేసుకుందాం, సరేనా? వెళ్దామా? పద. ఫాస్ట్గా పోనీవయ్యా. అలాగే మేడం. ఏయ్, ఏమైంది? ఎందుకు ఆపావు కారు? తెలీదు మేడం, చూసి చెప్తాను. ఏయ్, ఏమైంది? టైర్ పంచర్ అయింది మేడం. బుద్ధుందా నీకు? ఇలాంటివన్నీ ముందే చూసుకోవాలి కదా, అవసరం లేదా నీకు? టైర్ పంచర్ అయితే నేనేం చేస్తాను మేడం? షటప్. ఫస్ట్ టైర్ మార్చు, నేను ఇమ్మీడియట్ గా వెళ్ళాలి. త్వరగా మార్చు, ఫాస్ట్. ఓకే మేడం, ఒక 5 నిమిషాలు చెయ్. మార్చేస్తాను. నా మనవరాల్ని ఆ కుటుంబానికి ఎంత దూరంగా ఉంచాలని నేను ప్రయత్నిస్తున్నా, వాళ్ళు దానికి అంత దగ్గరవుతున్నారు. నా మనవరాల్ని వాళ్ళు కలవడం ఇదే చివరిసారి కావాలి. ఇక ఈ జన్మలో వాళ్ళ నీడ కూడా పడనివ్వకుండా చేస్తాను. అత్తయ్య రోడ్డు మీద నిలబడి ఉన్నారు. కారు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా? డ్రైవర్, ఏమైంది? టైర్ పంచర్ అయింది సార్. ఏయ్, నువ్వు పంచుడు. అలాగే మేడం. అత్తయ్య, ఇలా ఎండలో నిలబట్టు ఎందుకు? టైర్ మార్చేంత వరకు కారులో కూర్చోవచ్చు కదా. ఏయ్, ఏం చెయ్యాలో నాకు తెలుసు, నీ సలహాలు నాకు అక్కర్లేదు. పోనీ క్యాబ్ ఏమైనా బుక్ చేయనా? క్యాబ్ బుక్ చేయమని నేనేమన్నా నిన్ను అడిగానా? అది కాదు అత్తయ్య, చూస్తుంటే మీరేదో టెన్షన్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ అర్జెంటుగా వెళ్లాల్సిన వర్క్ ఏమైనా ఉందేమో అని అడిగాను. అవును, అర్జెంటే. మామూలు అర్జెంట్ కాదు, కొంపలు మునిగిపోయేంత అర్జెంట్. మరి అంత అర్జెంట్ అయినప్పుడు క్యాబ్ బుక్ చేస్తానంటుంటే ఎందుకు వద్దంటున్నారు? ఎందుకు నాయనా? క్యాబ్ ఎక్కించి నన్ను కూడా మధ్యలోనే గోదాట్లో కలిపేయడానికా? ఎందుకు అత్తయ్య అలా మాట్లాడతారు? నిన్ను బట్టే మాట్లాడుతున్నాను. 100 ఏళ్లు బ్రతకాల్సిన నా కూతుర్ని మధ్యలోనే బలి తీసుకున్నావు. నిన్ను నమ్ముకొనొచ్చిన ఆ అమాయకురాలు రాధికని ఇంట్లోంచి తరిమేసి రోడ్లు పట్టుకొని తిరిగేలా చేశావు. నిన్ను నమ్మడం అంటే పావుని నమ్మడమే నాయనా. అత్తయ్య, నిజాలు తెలుసుకోకుండా ఎందుకు అలా మాట్లాడతారు? నాయనా, నిజమేంటో, పోలీస్ ముసుగులో ఉన్న నీ క్రిమినల్ నిజ స్వరూపమేంటో నాకు బాగా తెలుసు.
గౌతమ బుద్ధుడి అంత శాంతమూర్తిలా నటిస్తూ మాట్లాడకు. ఈ జన్మలో మీకు ఆలోచించడం అర్థం చేసుకోవటం తెలియదు. చూడు, నేను నిన్ను ఆపలేదు. నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు. మీరు ఇబ్బంది పడుతున్నారేమో హెల్ప్ చేద్దామని వచ్చాను. అంతకంటే బుద్ధి తక్కువ ఇంకోటి లేదని అర్థమయ్యేలా చేశారు. నువ్వు త్వరగా కానీ. అయిపోయింది మేడం, 5 నిమిషాలు.